అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఈ వీడియోలో వ్యాకరణాంశంలో ఒకటైనటువంటి ఛందస్సు గురించి తెలుసుకుందాం. ఈరోజు మనము పద్యాలు చెప్పుకుంటున్నాం, గేయాల్ని పాడుకుంటున్నామంటే దానికి మూలమే ఛందస్సు. కవులంతా కూడా చక్కగా ఈ ఛందస్సులో రాయడం వల్లనే మనం ఇవన్నీ కూడా పాడుకునడానికి వీలుగా, చదువుకోవడానికి చక్కగా ఉండే విధంగా ఈ పద్యాలు గేయాలు ఉన్నాయంటే మూలం వచ్చి ఛందస్సు అనమాట. ఆ ఛందస్సు అనే దాని గురించి మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసి ఉంచండి. నేను ఫర్దర్గా వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ మొదటగా ఛందస్సు అంటే ఏమనేది తెలుసుకుందాం. ఇది పద్యాలలో, గేయాలలో ఉండే గురులఘువులు, మాత్రలు, గణాలు, ఎత్తులు, ప్రాసలు మొదలైన వాటిని గురించి తెలియజేయడమే ఛందస్సు. ఛందస్సులో ఇన్ని ఉంటాయన్నమాట. ఏమేమి ఉంటాయంటే గురు, లఘువులు, మాత్రలు, గణాలు, ఎత్తులు, ప్రాసలు ఇవన్నీ కలిసి ఉండేటటువంటిదే ఛందస్సు. ఇక్కడ మొదటగా మనము గురువు, లఘువు అంటే ఏమనేది తెలుసుకుందాం. లఘువు అంటే ఏకమాత్రా కాలంలో పలికేది. దీని యొక్క గుర్తు ఏమంటే ఇలా ఉంటుంది. వన్నులాగా నిలువు గీత మన లఘువుకి గుర్తు అన్నమాట. అదేవిధంగా ఇక్కడ గురువు అంటే ఏమంటే ద్విమాత్రా కాలంలో పలికేది. లఘువు వచ్చి ఏకమాత్రా కాలంలో పలికేది. అంటే లఘువుని ఇంకో రకంగా కూడా చెప్పచ్చు. ఏమంటే చిటిక వేసే కాలంలో ఉచ్చరించే అక్షరాల్ని లఘువులు అంటారు. అదేవిధంగా గురువు వచ్చి ద్విమాత్ర కాలంలో పలికేటటువంటిది గురువు అన్నమాట. గురువుని ఇంకోలా చెప్పాలంటే లఘువు ఉచ్చరించే సమయం కంటే ఎక్కువ సమయం అవసరమయ్యే అక్షరాలు గురువులు. అలా కూడా మనము చెప్పచ్చు అనమాట. అంటే లఘువు అంటే ఏకమాత్రా కాలం, చిటికి వేసే కాలంలో ఉచ్చరించేటటువంటి అక్షరాలు లఘువులు. గురువులు వచ్చి దానికంటే కొంచెం సమయం ఎక్కువ, ద్విమాత్రా కాలంలో పలికేది గురు లఘువులు. ఆ తర్వాత మాత్ర అంటే చెప్పుకున్నాం. ఇక్కడ గణాలు, తర్వాత వచ్చి గణాలు అంటే ఏమంటే గణాలు 4 రకాలు. ఏకాక్షర గణం, 2 అక్షరాల గణం, 3 అక్షరాల గణం, 4 అక్షరాల గణం. అదేవిధంగా సూర్యగణాలు, ఇంద్రగణాలు ఇవన్నీ వస్తాయి ముందు ముందు మీకు. ఇవి ఛందస్సులో ఉన్నటువంటి గణాలు. ఆ తర్వాత ఎత్తులు. యతి అంటే ఏమంటే పద్యపాదంలో మొదటి అక్షరాన్ని మనము యతి అంటాం. పద్యపాదం అంటే 4 పాదాలు ఉంటుంది ఒక్కొక్క పద్యంలో. అది వృత్తపాదాలైతే. అదే జాతులైతే ఇంకో రకంగా ఉంటుంది, ఉపజాతులకు వచ్చి ఇంకో రకంగా ఉంటుంది. అలా ఇక్కడ అన్ని పద్యాలు కూడా 4 పాదాలు ఉంటుంది. కాకపోతే శీర్ష పద్యానికి మాత్రము దానికంటే ఎక్కువ ఉంటాయి. అలా 4 పాదాలు ఉన్నటువంటి పద్యంలో ఆ పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని, మీకు పద్యాలు ఉన్నాయి కదా, ఆ పద్యంలో ఉన్నటువంటి మొదటి అక్షరాన్ని ఏమంటామంటే యతి అంటాం. తర్వాత ప్రాసలు. ప్రాస అంటే ఏమంటే పద్యపాదంలో ఉన్నటువంటి 2వ అక్షరాన్ని ప్రాస అంటాం. ఇప్పుడు పద్యం ఉంటుంది, పద్యంలో మొదటి లైన్లో మొదటి అక్షరాన్ని యతి అంటాం, 2వ అక్షరాన్ని ప్రాస అంటాం. ఈ 2 కూడా పద్యానికి ఒక అందాన్ని ఇస్తాయన్నమాట. పద్యానికి సౌందర్యాన్ని ఇచ్చేటటువంటివి యతి ప్రాసలు. ఇవి పద్యాల్లో, గేయాల్లో ఉండే గురులఘువులు, మాత్రలు, గణాలు, ఎత్తులు, ప్రాసలు మొదలైన వాటిని గురించి తెలియచేయనదే ఛందస్సు అన్నమాట. ఇది ఛందస్సు అంటే. ఇప్పుడు మనము లఘువు అనేటటువంటి దాన్ని మనము ఈ విధంగా గుర్తించుకుంటాం. గురువు అనేదాన్ని యు ఆకారంలో గుర్తించుకుంటాం. ఈ గురు లఘువులతోనే మనము గణాలనంతా కూడా గుర్తించేది. ఇప్పుడు మనము లఘువులు ఎన్ని రకాలు ఉన్నాయి, ఏ ఏ అక్షరాలకు మనం లఘువుని పెట్టాల్సి వస్తుంది పద్యంలో అనేది మనం ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాము. ఇక్కడ లఘువులు
దీని యొక్క గుర్తు ఏం చెప్పుకున్నాము? దీని యొక్క గుర్తు ఏం చెప్పుకున్నామంటే ఈ ఆకారంలో ఉంటే లఘువు అని చెప్పుకున్నాం. ఇక్కడ దేనికి లఘువు పెట్టాలి అనే పాయింట్స్ చెప్తాను ఇప్పుడు. మొదటగా హ్రస్వాచ్చులన్నీ లఘువులే. హ్రస్వాచ్చులు అంటే ఆ, ఈ, ఊ, రు, ఏ, ఐ, ఓ ఇవన్నీ. అంటే వీటికి దీర్ఘం లేదు, ఒత్తులు లేదు, ఒక ఒత్తు లేదు, రెండొత్తులు లేదు, దీర్ఘం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు హ్రస్వాచ్చులు. ఈ అచ్చులు మనకు కనిపించినాయంటే మనం లఘువులు గుర్తించాలి పద్యంలో. రెండో పాయింట్, దీర్ఘం లేని దిత్వాక్షరాలు అన్ని లఘువులే. దీర్ఘం లేని దిత్వాక్షరాలు, ఇక్కడేమో హ్రస్వాచ్చులు. రెండో పాయింట్లో ఏముందంటే దీర్ఘం లేనటువంటి దిత్వాక్షరాలు. దిత్వాక్షరం అంటే ఏమంటే ఒక అక్షరానికి అదే ఒత్తు రావడాన్ని దిత్వాక్షరం అంటాం. ఆ విధంగా ఇక్కడ ఒక అక్షరం ఉంటుందనుకో, ఆ అక్షరానికి దీర్ఘం లేకుండా ఉండి హ్రస్వాక్షరం అయ్యింది, దానికి దాని ఒత్తు ఉంటే అది కూడా లఘువే అని చెప్తున్నారు. దీర్ఘం లేని దిత్వాక్షరాలన్నీ లఘువులే. ఎగ్జాంపుల్ ఏమరంటే థ, ఖ, ప. దీనికి దీర్ఘాలు లేవు, తలకట్లు మాత్రమే ఉన్నాయి, దాని యొక్క ఒత్తులు దానికి ఉన్నాయి. ఇలాంటి అక్షరాలు వచ్చినప్పుడు దీన్ని లఘువుగానే గుర్తించాలి అని చెప్తున్నారు. మూడో పాయింట్ ఏమంటే దీర్ఘం లేని సంయుక్తాక్షరాలు. దీర్ఘం లేనటువంటి సంయుక్తాక్షరాలు అన్నీ కూడా లఘువులే. సంయుక్తాక్షరం అంటే ఏమంటే ఒక అక్షరానికి వేరొక అక్షరం ఒత్తు రావడం. ఒక అక్షరానికి ఆ ఒత్తే వస్తే, ఆ అక్షరం ఒత్తే వస్తే అది దిత్వాక్షరం. వేరొక అక్షరం ఒత్తొస్తే అది సంయుక్తాక్షరం. అంతే, ఇంకేం లేదు. వేరే ఒత్తు రావడమే సంయుక్తాక్షరం, అదే ఒత్తు రావడం దిత్వాక్షరం. దీర్ఘం లేని సంయుక్తాక్షరాలన్నీ లఘువులే. కాబట్టి ఇక్కడ కూడా ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా దీర్ఘం లేనటువంటి వాటికి ఏ ఒత్తులు వచ్చినా కూడా అవన్నీ కూడా లఘువులే అంటున్నారు. ఇక్కడ చూడండి, కాకి మా ఒత్తు చేరింది, నాకి యా ఒత్తుంది, దాకి మా ఒత్తుంది, రాకి లా ఒత్తుంది. దాని ఒత్తులు ఒక్కటి కూడా లేదు, కానీ వేరే ఒత్తులు ఉన్నాయి. ఈ విధంగా వేరే ఒత్తులు రావడమే సంయుక్తాక్షరం అని అంటాం. వీటన్నిటికి కూడా ఈ దిత్వాక్షరాలకి, దీర్ఘం లేని దిత్వాక్షరాలకి, దీర్ఘం లేని సంయుక్తాక్షరాలు ఇవన్నీ కూడా మనకు లఘువులే అవుతుంది అని చెప్తున్నారు. నాలుగో పాయింట్, వట్రువ సుడి గల హ్రస్వాక్షరాలు లఘువులే. వట్రువ సుడి అంటే దీన్ని మనము ఏమంటామంటే మన వాడుక భాషలో వట్రసుడి అని చాలామంది అంటూ ఉంటారు. చదువుకునేటప్పుడు కూడా మనము వట్రసుడి అని చదువుకుంటాం, కానీ దాన్ని ఈ విధంగానే పలకాలి, వట్రువసుడి అని. వట్రువసుడి గల హ్రస్వాక్షరాలు. వట్రసుడి అంటే ఏమంటే ఇదే వట్రసుడి అంటే, ఇక్కడ ఇచ్చిండారు చూడండి, దీన్ని వట్రసుడి అంటాం. వట్రసుడి గల హ్రస్వాక్షరాలు అంటే దీర్ఘాచ్చు కాదు, ఇక్కడ హ్రస్వాక్షరమే. ఈ లఘువులంటేనే మనకు హ్రస్వాక్షరాలే, దీర్ఘాక్షరాలకి లఘువులు రావు. ఈ హ్రస్వాక్షరానికి వట్రసుడిలు ఉంటే అది కూడా లఘువులే అని చెప్తున్నారు. ఇక్కడ క్రు ఉంది, త్రు ఉంది, చ్రు ఉంది. ఇది ఈ విధంగా వచ్చినవన్నీ కూడా మనము లఘువుగానే గుర్తించాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లఘువుల గురించి తెలుసుకున్నాం. తర్వాత గురువుల గురించి తెలుసుకుందాం. గురువుని మనము ఏ గుర్తుతో గుర్తిస్తామంటే యు అనేటటువంటి గుర్తుతో గుర్తిస్తామన్నమాట. ఇక్కడ ఇందులో పాయింట్స్ ఏమంటే, ఇప్పుడు హ్రస్వాక్షరాలంతా కూడా లఘువులైనప్పుడు దీర్ఘాక్షరాలన్నీ కూడా గురువులు అవుతాయి. కానీ కొన్ని చిన్న చిన్న మార్పులు ఉన్నాయి, చూద్దాం ఇప్పుడు. దీర్ఘాచ్చులన్నీ గురువులే అంటే హ్రస్వాచ్చులన్నీ లఘువులైనప్పుడు దీర్ఘాచ్చులన్నీ కూడా గురువులే. అచ్చులు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దీర్ఘం ఉన్నటువంటి అచ్చుల్ని చెప్తున్నారు. ఆ, ఈ, ఊ, రు, ఏ, ఓ, ఔ ఇవన్నీ కూడా మనకు గురువులే. అదేవిధంగా దీర్ఘాచ్చులతో కూడిన హల్లులు, ఇక్కడ ఇంతకుముందు మనము అచ్చులు చెప్పుకున్నాం, ఇప్పుడు హల్లులన్నీ కూడా గురువులే. ఏమేమంటే కా, గీ, చూ, నే, పో ఇవన్నీ కూడా
హల్లులు అన్నమాట. హల్లులు, దీర్ఘంపు హల్లులు ఇవి. కాబట్టి ఇవన్నీ కూడా మనకు గురువులకి వస్తుంది. మూడో పాయింట్, విసర్గతో కూడి వచ్చేవన్నీ గురువులే. విసర్గ అంటే ఏమంటే ఇలా వస్తుంది. విసర్గ అంటే దీన్ని విసర్గం అంటాం. 2 డాట్స్ని విసర్గం అంటాం. విసర్గతో కూడి వచ్చేటటువంటి అన్నీ కూడా పదాలన్నీ కూడా గురువులే. అహా, దుఃఖము, ఇక్కడ విసర్గం ఉంది కదా, ఈ విసర్గాలతో వచ్చిందంటే ఇవన్నీ కూడా గురువులే. ఇక 4వ పాయింట్, నిండు సున్నతో కూడినవన్నీ గురువులే. కరెక్ట్. నిండు సున్నా అంటే ఒక అక్షరం పక్కన సున్నా ఉండిందంటే ఈ రెండింటిని కలిపి మనం గురువుగా గుర్తించుకోవాలి. అందములో ఈ 2 కలిపి అంటే అక్షరానికి పక్కన గురువు ఉంది, సున్నా ఉంది కాబట్టి ఈ 2 ఒకే అక్షరం కింద లెక్క పెట్టాలి, గురువుగా గుర్తించాలి. అది ఇక్కడ చెప్పారు. నిండు సున్నతో కూడినవన్నీ, పక్కన సున్నా ఉన్నిందంటే ముందు అక్షరానికి గురువు పెట్టాల్సిందే. అది. తర్వాత పొల్లు హల్లుతో కూడినవి కూడా గురువులే. పొల్లక్షరం అంటే ఇవే. నిన్, చెల్, ఉల్, ప్రతి హల్లు వచ్చి ప్రతి హల్లులో కూడా పొల్లు అనేది ఉంటుందన్నమాట. పొల్లు ప్లస్ అచ్చు కలిస్తేనే ఆ హల్లు ఏర్పడుతుంది. కాబట్టి పొల్లు హల్లుతో కూడినవి గురువులే. ఈ విధంగా వచ్చిందంటే కూడా ఈ 2 కలిపి గురువుగా గుర్తించుకోవాలి మనం. చెల్ అంటే గురువు అంతే. ఇంకా మళ్ళా ఇల్లు ఉంది కదా అని లఘువు పెట్టడం ఇలా చేయకూడదు. చెల్ అంటే ఈ 2 ఒకే పదం కాబట్టి దీన్ని గురువుగా గుర్తించుకోవాలి. తర్వాత 6వ పాయింట్, ద్విత్వాక్షరాలకు ముందుండే అక్షరాలు గురువులే. ద్విత్వాక్షరం అంటే మనము లఘువుల్లో చెప్పుకున్నాము. ద్విత్వాక్షరాలంటే ఏమంటే ఆ ఒక అక్షరానికి అదే ఒత్తు రావడమే ద్విత్వాక్షరం. దానికి ముందుండే అక్షరాలు గురువులే. చూడండి, ఇక్కడ ద్విత్వాక్షరం వచ్చి లఘువు కింద చెప్పుకున్నాం, మనం లఘువులో చెప్పుకున్నాము. ద్విత్వాక్షరాలు అంటే దీర్ఘాలు లేని ద్విత్వాక్షరాలు మనకు లఘువులో అని చెప్పుకున్నాము. ఇక్కడ ఏం చెప్తున్నారంటే గురువుల్లో ఈ ద్విత్వాక్షరాలకి ముందుండే అక్షరానికి గురువు పెట్టాలి, దీనికి లఘువే పెట్టాలి. చూడండి, దీనికి గురువు పెట్టి ఆకి గురువు పెట్టి దీనికి లఘువే వస్తుంది. ఇలా వస్తుంది ద్విత్వాక్షరాలన్నీ. అత్త, నక్క, చెక్క, అమ్మ, ముందున్న అక్షరానికి మనము గురువు గుర్తించుకోవాలి. ఇది గురువుల గురించి. ఇంకా 7వ పాయింట్ చూసినామంటే సంయుక్తాక్షరాలకు ముందు ఉండే అక్షరాలు గురువులు. సంయుక్తాక్షరాలకు ముందుండే అక్షరాలంతా కూడా గురువులే. ఇక్కడ సంయుక్తాక్షరం అంటే ఏమనేది మనము లఘువుల్లో చెప్పుకున్నాము. ఒక అక్షరానికి వేరొక అక్షరం ఒత్తు రావడమే సంయుక్తాక్షరం. ఈ సంయుక్తాక్షరాలకు ముందుండేటటువంటి అక్షరాలకు కూడా గురువులే, కానీ సంయుక్తాక్షరానికి లఘువు వస్తుంది. అక్కడ మనం దీర్ఘం లేనటువంటి సంయుక్తాక్షరాలు లఘువు వస్తుందని చెప్పుకున్నాము. అదేవిధంగా ఇక్కడ సంయుక్తాక్షరాలకు ఉదాహరణ చూడండి. పుస్తకము ఉంది కదా, ఇక్కడ ఏమ్రా అంటే ఇది సంయుక్తాక్షరం. ఏది? స్థా అనేటటువంటిది సంయుక్తాక్షరం. ఈ సంయుక్తాక్షరానికి ముందున్నటువంటి ఈ పు అనే అక్షరానికి మనం గురువు పెట్టుకోవాలి, దీనికి మళ్ళీ లఘువే వస్తుంది. ఇలా గుర్తించుకోవాలన్నమాట. ఇవి బాగా నేర్చుకున్నారంటే అవలీలగా మీరు ఛందస్సుని పెట్టేసేయచ్చు ఎగ్జామ్లో. సంయుక్తాక్షరానికి ముందున్నటువంటి అక్షరానికి గురువు ఇచ్చుకోవాలన్నమాట. ఇక 8వ పాయింట్ చూసినామంటే రుకారంతో కూడిన సంయుక్తాక్షరాలు కూడా లఘువే, దానికి ముందున్న అక్షరం కూడా లఘువే. ఇంకొక పాయింట్ ఇక్కడ మనకు ఇంతవరకు గురువు గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు ఇక్కడ రుకారం గురించి చెప్పుకుందాము. రుకారం అంటే రు అనేటటువంటి అక్షరంతో వచ్చేటటువంటి సంయుక్తాక్షరాలు అంటే ఒక హల్లుకి పక్కన రుకారం వస్తుంది. అదృష్టం, అద్రులో రు ఉందన్నమాట. అలా
కూడిన సంయుక్తాక్షరాలు కూడా లఘువే. దానికి ముందున్న అక్షరం కూడా లఘువే. ఇక్కడ రుకారం వచ్చిందంటే రెండు కూడా లఘువే అని చెప్తున్నారు. ఈ రుకారము లఘువే, దానికి ముందున్నది కూడా లఘువే. ఉదాహరణగా అద్రు, క్రు. క్రు అంటే కూడా ఇది లఘు కిందకే వస్తుంది అని చెప్తున్నారు. తర్వాత 9వ పాయింట్, సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరాన్ని ఊది పలికితేనే అది గురువు అవుతుంది. సంయుక్తాక్షరం అంటే ఒక అక్షరానికి వేరొక అక్షరం యొక్క ఒత్తు రావడమే సంయుక్తాక్షరం అని తెలుసుకున్నాం. అదే అక్షరం యొక్క ఒత్తు వస్తే ద్విత్వాక్షరం, వేరొక అక్షరం యొక్క ఒత్తు వస్తే సంయుక్తాక్షరం. ఆ అక్షరానికి ముందున్నటువంటి అక్షరాన్ని, సంయుక్తాక్షరం ఉంది, దానికి ముందుండేటటువంటి అక్షరాన్ని మనం ఊది పలికినామనుకో అది గురువు కిందకి వస్తుంది, గురువు అవుతుంది. అదే ఇక్కడ చెప్తున్నారు, గురువు అవుతుంది. లేకపోతే అది లఘువు అవుతుంది. ఒకవేళ ఊది పలకలేదు అనుకుంటే అది లఘువు అవుతుంది. ఊది పలికే లాగా ఉంది అక్కడ పదము అంటే ఖచ్చితంగా అది గురువు అవుతుంది, లేకపోతే అది లఘువు అవుతుంది. ఇప్పుడు లఘువుకి ఒక ఉదాహరణ ఉంది ఇక్కడ చూడండి. వాని శ్వాస. వాని ఇక్కడ ఏం చెప్పారు? సంయుక్తాక్షరానికి ఇది సంయుక్తాక్షరం, శాకి వావత్తుంది, ఇది సంయుక్తాక్షరం. ఈ సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం ఏమి? నీ ఉంది. సంయుక్తాక్షరానికి ముందుండేది ఈ నీ మనము పలికేటప్పుడు వాని శ్వాస, వాని శ్వాస. నీని మనం ఒత్తి పలకడం లేదు, ఇక్కడ ఊది పలకట్లేదు, నార్మల్గా చెప్తున్నాం. వాని శ్వాస, వానిశ్వాస, వానిశ్వాస అని చెప్పట్లేదు ఇక్కడ. కానీ వాని శ్వాస అంటే నార్మల్గా చెప్తున్నాం, ఇక్కడ ఊదడం లేదు కాబట్టి ఇది లఘువే. ఓకేనా? సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరాన్ని ఊది పలికితేనే గురువు, లేకపోతే అది లఘు. ఇక్కడ ఊది పలకలేదు కాబట్టి అది లఘు. ఈ ఎగ్జాంపుల్లో చూడండి, అక్షయము. ఇక్కడ సంయుక్తాక్షరం కాకి చావత్తు వచ్చేసింది, అది దానికి ముందున్న అక్షరం ఆ ఉంది. దీన్ని మనం పలికేటప్పుడు అక్షయము, అక్షయము అని ఊతున్నాం, అని ఊది పలుకుతున్నాం. ఇది ఒక పదం. ఇక్కడ రెండు పదాలుగా ఉంది కాబట్టి మనం ఊది పలకలేదు, ఇది ఒకే పదం కాబట్టి ఖచ్చితంగా ఊది పలికేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ గురువు అనేటటువంటిది వస్తుంది అని మనకి ఇక్కడ చెప్పారు. ఇది గుర్లగోలు గురించి. ఇవన్నీ చక్కగా నేర్చుకున్నారంటే మీరు గుర్లగోల్ని ఈజీగా గుర్తించవచ్చు. ఇక ఒక గురువు ఒక లఘువు కలిసి ఘనంగా ఏర్పడితే ఆ ఘనాన్ని గలం అంటారు. ఒక గురువు ఒక లఘువు కలిసి ఘనంగా ఏర్పడితే అంటే రెండు అక్షరాలకి ఒక గురువు ఒక లఘువు ఈ రెండు ఉండేలాగా. మొదటగా ఏముందంటే ఒక గురువు ఒక లఘువు కలిస్తే అది గలం అన్నమాట. అదేవిధంగా ఒక లఘువు ఒక గురువు కలిసి ఘనంగా ఏర్పడితే అది లగం. చూడండి, ఒక లఘువు ఒక గురువు, ఇదేమో గలం, ఇదేమో గలం అన్నమాట, గలం. ఇదొచ్చి లగం. ఎందుకంటే మొదటగా లఘు వస్తుంది, మొదటగా గురువు వస్తుంది, దాన్ని గలం అంటాం, దీన్ని లగం అంటాం. రెండు గురువులే గల గణాన్ని గగము అంటాం. ఇక్కడ రెండు గురువులే గల గణాన్ని, దీంట్లో ఏం వస్తుందంటే రెండు గురువులంటే ఇలా వస్తుంది, రెండు గురువు, దీన్ని ఏమంటాము? గగము. రెండు గురువులు వస్తే గగము. అదేవిధంగా 13వ పాయింట్, రెండు లఘువులే గల గణాన్ని లలము అంటాం. రెండు లఘువులు వచ్చిందంటే దీనికి లము, దీన్ని మనము లలము అంటాం. రెండు గురువులు వస్తే గగము, రెండు లఘువులు వస్తే లలము. గురువు లఘు వస్తే గలం, లఘు గురువు వస్తే లగం. రెండు గురువులు వస్తే గగము, రెండు లఘువులు వస్తే లలము అని అంటాము.